కేంద్రం నుంచి వచ్చే డబ్బు ఎంత వస్తుంది, మన రాష్ట్రంలో ఎంత డబ్బు ఉంది, జిల్లాకు ఒక 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉండాలి. మనకి ఏ రోజు ఏం జరుగుతుందా అనే దానికి లెక్కలు తెలవాలి. అలాంటి ప్రభుత్వం కావాలి. ఈ ఎల్లయ్య పార్టీ పుల్లయ్య పార్టీ అని కాదు నేను చెప్తుంది. నేను కూలి పని చేసుకునేవాడిని. ఏంటి అలాంటి ప్రభుత్వం అయితే మనం జనం బాగుపడగలుగుతున్నాం. అలాంటి ప్రభుత్వం చేయగలగనని ఎవరైతే నమ్మకం ఉందో వాళ్ళకే ఓటు వేద్దాం. ఎవరు వచ్చేది అనేది కాదు, అలాంటి ప్రభుత్వం నేను చెప్పిన నిర్ణయాలకి కట్టుబడి ఉండేవాళ్ళు అయితేనే మనం ప్రజలు బాగుపడతారు. మనం చికెన్ ఎంత కూరగాయలు ఎంత పట్టి అలాగా పట్టి తీయాలి. వాళ్ళు ఎమ్మెల్యే ఎంత ఖర్చు ఉంది, అతని కోర్స్ ఎంత, మినిస్టర్కి ఎంత కోర్స్ ఎంత, అలాంటి ప్రభుత్వం మనకి డైలీ తెలవాలి. టీవీలో చూసినట్టు సినిమా చూసినట్టు తెలవాలి. ఎవరు వచ్చినా ఏం చేసేది ఉండదండి. అది సీఎంగా మనం ఏంటి చెప్తాం, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ప్రధాని మటుకు మోడీ వద్దు, మాకు మోడీ వద్దండి సార్. మోడీ వచ్చిన కానీ మేము అయిపోతున్నాము. ఇంకెందుకు సార్ మోడీని ఇంటికి పంపించడమే. ఏదైనా చేయాలనుకుంటే ఎవరు వచ్చినా మంచివాళ్ళు రావాలి, లేని వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించేవాలి, నెలకి 1000 రూపాయలు చొప్పున వడ్డీ తీసుకోవాలి. అది మంచి పని. ఎంత లేనివాడైనా సరే వాడి దగ్గర 1000 రూపాయలు తీసుకుంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటాడు. మా అలాంటి మధ్యతరగతులు ఉంటారు కదా, నెలకి 5000 సంపాదించుకునే వాళ్ళు ఎలా బతుకుతారు? బతకలేరు కదా. ఈ సంపాదించిన అద్దె, ఈ జీతం అద్దెకి వెళ్ళిపోద్ది. ఈడేం తింటాడు? అందుకని పక్కా ఇల్లు కట్టించి ఇచ్చేస్తే పేద ప్రజలకి చాలా బాగుంటుంది. అవన్నీ వాళ్ళ స్వార్థం కోసం, బిజినెస్ కోసం చేస్తారు కానీ ఎవరికి ఏం లేదు. రాజకీయం అంటే ఎలాగ ఉండాలి? బిజినెస్ పద్ధతిలాగా ఉండాలి. పద్ధతిగా ప్రజలని అడగాలి, ఏమేమి కావాలి, మీరు ఎలాగ ఉంటున్నారు ఏంటి అని అన్నీ తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఆయన పక్కన పిఏలు ఉంటారు. దేనికి పనికిరారు, ఎవరి స్వార్థం వాడే. ఏమండి ఇవన్నీ మాటలే సార్, కడుపు నిండిన మాటలే కానీ ఉపయోగపడేది ఏది లేదు. నేను చేస్తా అంటే ఏం చేస్తారు? సపోజ్ 100 రూపాయలు ఉంటాయి, నేను 90 రూపాయలు ఖర్చు పెడితే 10 రూపాయలు వెనక తీసుకుంటాడు. అవన్నీ జరగని పనులు నాన్న. ఎవడో మంచి వ్యక్తి రావాలి, ప్రజల్ని నువ్వు తిను, నువ్వు తిను, వీళ్ళని పైకి తీసుకురా, ఏదో ఒకటి చేయాలి. అది ఇక్కడ అద్దెలు ఎలాగున్నాయి? 6000, 7000, 8000 పెట్టినా కూడా అద్దెలు అయిపోతుంది. తినడానికి ఏమి ఉండదు ఇంకా. అది ఓ గుమ్మస్తా ఎక్కడ పడుకుంటాడు? అంతే కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.